నమస్కారం. కన్యా రాశి 2025 జూలై. మిత్రులారా, ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే మిత్రులారా, కన్యా రాశి జూలై 2025 దీని యొక్క డీటెయిల్స్ జమాకాలి. కన్యా రాశిలో మనకి 2025 జూలైలో ఎలా ఉంది? వెరీ గుడ్. హార్మనీ, జమాకాలి. బాగా హార్డ్ వర్క్ చేయాలి కన్యా రాశి. డివైన్ బ్లెస్సింగ్ అయితే ఉంది. వెరీ గుడ్, వండర్ఫుల్. డివైన్ టైమింగ్, వావ్, యూఆర్ బ్లెస్డ్ మై డియర్. సెలబ్రేషన్ కార్డ్ బహుత్ అచ్చా, చాలా బాగుంది, అద్భుతంగా ఉందండి. హెల్త్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వెల్త్ చూద్దాం. పైసలు, జమాకాలి. ఫినాన్స్, ప్రొటెక్షన్, యువర్ అండర్ ప్రొటెక్షన్. మిత్రులారా, కమిట్మెంట్, యూనివర్స్ మీకు బాగా కమిట్మెంట్ ఇస్తుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? హార్మనీ, పీస్ అండ్ హార్మనీలో ఉండాలి. పార్ట్నర్షిప్ కార్డ్ అంటే మీకు మీ రిలేషన్షిప్ నుంచి ఏం పెద్ద సమస్యలు లేవు, హెల్త్ నుంచి కూడా సమస్యలు లేవు, కానీ ఫైనాన్స్ గురించి ఒకసారి చూడాలి. జమాకాలి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మూడు పెట్టేసాం కదా. రిలేషన్షిప్ అంటే హ్యాపీనెస్. జమాకాలి. స్ట్రెంగ్త్ కార్డ్ కూడా వచ్చింది. ఫైనాన్స్ అనగానే డ్రీమ్ క్యాచర్ కార్డ్ వచ్చింది. అంటే మీదేమో ప్రాజెక్ట్స్ ఉంటే కనుక బాగా హార్డ్ వర్క్ చేయాలి మై డియర్. బ్రోకన్ సిచ్యువేషన్ నుంచి బయటకు రండి కన్యా రాశి వారు. చాలా రోజుల నుంచి పెయిన్లో ఉన్నారు. పార్టీ మూడ్ అంటే ఏదో గుడ్ న్యూస్ వస్తుంది. అయితే గుడ్ న్యూస్ కోసం వి ఆల్ వెయిటింగ్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సెలబ్రేట్ జూలై 2025. కన్యా రాశి బాగా సెలబ్రేట్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం రిలేషన్షిప్ చూద్దాం. వాట్ ఈజ్ రిలేషన్షిప్ సిరీస్? జమాకాలి. లాస్ట్ కార్డ్స్, ఉస్కే బాద్ నో కాంటాక్ట్. జస్టిస్ కార్డ్ వచ్చింది. అంటే మీకు యూనివర్స్ నుంచి కమిట్మెంట్ ఉంది. అయితే ప్లీజ్ బీ డీహైడ్రేటెడ్. చీట్ కార్డ్ కూడా వస్తుంది. మధ్య మధ్యలో ఎందుకు ఇలా చీట్ కార్డ్ వస్తుంది? ఫ్యామిలీ మెంబర్స్తో మిస్అండర్స్టాండింగ్స్ బాగా పెరుగుతాయి. ఆఫీస్లో ఎవరో మీకు చీట్ చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కొన్ని జెలసీ వల్ల జరగాల్సినవి కొన్ని జరుగుతున్నాయి. లెట్స్ సీ. జమాకాలి. बैलेंस मेंटेन करो. रिलीज द पेन प्लीज. బోన్సాయ్. మనీ మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతైతే రాకపోవచ్చు, ఎంతో కొంత తగ్గుతుంది, బట్ యూ విల్ గెట్. ఓవరాల్ మనకు దొరుకుతుంది కదా, అదే చాలా మంచి విషయం. జయమాకాలి. నెక్స్ట్ లాస్ట్ రిలేషన్షిప్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఫస్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చేస్తున్నాను. రిలేషన్షిప్ ఫస్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఎవరు మీ బ్యాక్గ్రౌండ్లో చీట్ చేశారండి, అందుకే మీరు యువర్ ట్రూ లవ్, యువర్ వెయిటింగ్, పర్ఫెక్ట్గా వెయిట్ చేస్తున్నారు. డబ్బులు కూడా వస్తాయి, కానీ లవ్ కోసం చాలాసేపు వెయిట్ చేయాలి, చాలా రోజులు వెయిట్ చేయాలి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కనుక యూ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ 3 to 4 months. అప్పటి వరకు అన్బ్లాక్ అవ్వదు. జయమాకాలి. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ లాస్ట్లో చూస్తున్నాను. జూలై 2025. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఒకవేళ మెయిల్ అయితే మీ ఫీమేల్, మీ వైఫ్ ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీరే మీ ఫ్యామిలీకి స్ట్రెంగ్త్గా నిలబడాలి అని చెప్తుంది. అండ్ ఇట్స్ ఎ కర్మ, బికాస్ దిస్ ఎ ఫీమేల్ కార్డ్. స్ట్రెంగ్త్ కార్డ్ అనేది స్త్రీ యొక్క శక్తిని బాగా చూపిస్తుంటుంది. చాలా బ్లాకేజ్లు ఉన్నాయి. బ్లాకేజ్లు మీరు మెల్లగా రిమూవ్ చేసుకోవాలంటే మీ యొక్క ఆలోచన విధానంలో మీ పార్ట్నర్ గురించి కనెక్టెడ్ మీరు ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉంటే ప్లీజ్ రిమూవ్ ఇట్, ప్లీజ్ రిలీజ్ ఇట్. అయితే ఇప్పుడు లెట్స్ సీ ద ఏంజల్ మెసేజ్. వాట్ ఈస్ ది ఏంజల్ మెసేజ్? జయమాకాలి. జయమాకాలి. వెరీ గుడ్. నియర్ ఫ్యూచర్లో మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఆలోచిస్తున్నారు అంటే నియర్ ఫ్యూచర్లో అవుతుంది, వెంటనే అయిపోద్దని మాత్రం దయచేసి అనుకోదు. ఎస్ కార్డ్ వచ్చింది కాబట్టి నేను ఈ కార్డ్ కనెక్టెడ్ కార్డ్ తీసాను. అంటే మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ డబ్బులు కానీ ఏమైనా ఉంటే కనుక ఇష్యూస్ అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి, బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో కైండ్లీ గివ్ ద टाइम फॉर योर वर्क. चलिए, छोटा वीडियो के साथ आप सभी से विदा ले रही हूँ. మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद.
లవ్ అండ్ పీస్. జై మా కాళీ. స్వస్తి.